హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా స్పైసీగా పులావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కాక ఇందులోకి నేను షాజీరా తీసుకొని వేసుకుంటున్నాను. అలాగే లవంగాలు కూడా వేసుకోవాలి. అలాగే ఇలాచీ వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకొని కూడా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ తర్వాత ఆనియన్ కొంచెం మగ్గింది కదా అండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఈ టమాటా కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీల్ మేకర్ తీసుకొని అవి కూడా వేసుకుంటున్నాను. వాటిని కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మీల్ మేకర్ని ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగులో కూడా మీల్ మేకర్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా అండి, ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం వేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువగా తింటానంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం ఇష్టపడని వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మనం ఉడికించుకోవాలి ఆయిల్లోనే. కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. ఇలా ఉడుకుతుంది కదా అండి, ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఉడకాల్సిన అవసరం లేదండి, కుక్కర్లోనే పెడుతున్నాం కదా. సో ఇప్పుడు నానబెట్టిన బియ్యం కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం బియ్యం వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి, ఈ మసాలా కూడా బియ్యానికి పట్టేటట్లు. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో. అన్నం అయితే చాలా బాగుంది. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఒక ఆనియన్తో తింటే చాలు, ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదు. ఇంట్లో ఆకలినప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు, కర్రీస్ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా ఈజీగా పులావ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.